వెల్కమ్ టు వెన్నెల ఇంగ్లీష్ ఛానల్. నిన్నటిదాకా మనం నిన్నేం చెప్పుకోండి, ప్రొనౌన్స్ కదా, రైట్. ప్రొనౌన్స్ నిన్న ఏంటి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ ఎక్సెట్రా ఇవన్నీ చెప్పుకున్నాం. సో అది క్లియర్ కదా మీకు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మరి ప్రొనౌన్స్ అయిపోయిన తర్వాత ప్రొనౌన్స్లో టైప్స్ ఉంటాయి కదా, నౌన్స్లో టైప్స్ ఉంటే ప్రొనౌన్స్లో కూడా టైప్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇలా సపరేట్గా చెప్తే చాలా లెంతీ అయిపోతుంది, రాసుకోవడం లేట్ అయింది అండ్ చాలా టైం కూడా తీసుకుంటుంది. ఇలా అయితే ఈజీగా కంపేర్ తోటి ఈజీగా చెప్పేసేయచ్చు కాబట్టి టేబుల్ వేసాను. సో ఒక్కొక్కటి చూద్దాం మనం. ఫస్ట్ పొసెసివ్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్. ఫస్ట్ టైప్ ఏంటి, పొసెసివ్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు పొసెసివ్ ఆర్ పర్సనల్ మనం పక్కన వాళ్ళతో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్ అంటే మనం, సెకండ్ పర్సన్ అంటే నా పక్కన వాళ్ళు, థర్డ్ పర్సన్ మిగతా వాళ్ళు, అంటే నేను, నా పక్కన, ఆ పక్కన అన్నమాట. అంటే మనం చెప్పుకుంటున్నాం, పక్కన వాళ్ళకి చెప్తున్నాం, థర్డ్ పర్సన్కి చెప్తున్నాం, అలా అనమాట. దాన్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అంటే ఇక్కడ మెయిన్ పర్సన్ ఎవరు, మనమే అనమాట, అందుకే పర్సనల్ అని అన్నారు. సో మనకి ఆ మెంబర్స్ అంటే ఆ పర్సనల్ ప్రొనౌన్స్లో ఏమేమి తీసుకుంటాము ప్రొనౌన్స్ని అంటే మైన్, నాది, ఇట్స్ మైన్ అని అన్నాం అంటే అది నాది అని అర్థం, అంటే ఫస్ట్ పర్సన్ మనమే. యువర్స్, ఇట్ ఈస్ యువర్స్ అంటే అది నీదే, సెకండ్ పర్సన్ అట్లా. హర్స్, హిజ్, అవర్స్, దేర్స్, ఇట్ ఈస్ దేర్స్, అలా అనమాట. అంటే మనమే పక్కన వాళ్ళకి చెప్తున్నాం, మనం చెప్తున్నాం, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. పర్సనల్ అంటే మనమే ఉన్నాం కాబట్టి ఇందులో పర్సనల్ ప్రొనౌన్స్ అని అన్నారు, అదనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం దానికి, ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటి, ద బ్లాక్ కార్ ఈజ్ మైన్. చూసారా, మైన్. ఆ బ్లాక్ కార్ ఏంటి, ఎవరిదంట, అదే, ఆ బ్లాక్ కార్ నాదే అని చెప్తున్నాం. లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు, ద బ్లాక్ కార్ ఈజ్ యువర్స్, ఆ బ్లాక్ కార్ నీది. లేకపోతే ద బ్లాక్ కార్ ఈజ్ హర్స్ అంటే ఆ బ్లాక్ కార్ ఆమెది, అంటే సెకండ్ పర్సన్ ఎవరో ఉన్నారు అక్కడ, ఒక అమ్మాయి, ఆ బ్లాక్ కార్ ఆమెదట. లేకపోతే ద బ్లాక్ కార్ ఈజ్, ఈ మైన్ దగ్గర హిజ్, బ్లాక్ కార్ ఈజ్ హిజ్. అండ్ ఇక్కడ ద బ్లాక్ కార్ ఈజ్ యువర్స్, ఆ బ్లాక్ కార్ నీదే అని చెప్తున్నాం. అలా ఇది ఫస్ట్ ఏంటి, పొసెసివ్ ఆర్ పర్సనల్ ప్రొనౌన్. సెకండ్ ఏంటి, రిఫ్లెక్సివ్. సెకండ్ వన్ ఏంటి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ఏంటి అంటే అందులో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఆబ్జెక్ట్స్గా యాక్ట్ చేస్తాయి. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్ట్గా యాక్ట్ చేసేవి, ఆబ్జెక్ట్గా యాక్ట్ చేసేవి, పొసెసివ్, రిఫ్లెక్సివ్ ఉన్నాయి కదా. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఆబ్జెక్ట్స్గా యాక్ట్ చేస్తాయంట, ఓకేనా. ఏదైనా సెంటెన్స్ ఉంటే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్స్గా యాక్ట్ చేస్తాయి. సో అవేంటియో చూద్దాం, ఏమేమి యాక్ట్ చేస్తాయి. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, వన్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, అలా. ఇప్పుడు దీనికి ఇట్లా ఒట్టిగా చెప్పలేం కదా దాని మీనింగ్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని అన్ని పెట్టి చెప్దాం. హీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్ ప్లేయింగ్ షటిల్. ఏంటి దీని మీనింగ్, హీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్ ప్లేయింగ్ షటిల్ అంటే తనకి తానే దెబ్బ తాకించుకున్నాడు. ఎప్పుడు అంటే షటిల్ ఆడుతున్నప్పుడు అంటే తనకు తానే దెబ్బ తాకించుకున్నాడు అంట. హీ ఇంజూర్డ్ హిమ్సెల్ఫ్ అంటే తనకి తానే తగిలించుకున్నాడు దెబ్బ. లేకపోతే హీ ఇంజూర్డ్ హర్ సెల్ఫ్, ఇక్కడ హిమ్సెల్ఫ్ బదులు హీ ఇంజూర్డ్ హర్ సెల్ఫ్ అంటే ఫీమేల్ అనమాట. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్ ఇవన్నీ వాడచ్చు అనమాట. ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని వీటి పెట్టుకొని ఇవన్నీ ఏంటి ఎక్కడ వాడాలి, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ దగ్గర వాడాలి. ఇక్కడ చూడండి, హిమ్సెల్ఫ్ ఇదంతా ఆబ్జెక్ట్ కదా, హీ అనేది సబ్జెక్ట్ కిందికి వస్తుంది. ఇంజూర్డ్ వర్బ్, హిమ్సెల్ఫ్ అనేది ఇంకా మిగతా ఎంత ఉన్నా వర్బ్ తర్వాత ఇది మొత్తం ఆబ్జెక్టే కదా,
సో ఇక్కడ మనం ఎక్కడ యూజ్ చేసాం, ఇది ఆబ్జెక్ట్ దగ్గరే కదా, రైట్ ఫ్రెండ్స్. అది హీ ఇంజర్డ్ హిమ్సెల్ఫ్ అన్నప్పుడు సబ్జెక్ట్కి ప్రొనౌన్ యూజ్ చేసాము, వర్బ్ అయిపోయింది. వర్బ్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ ఆటోమేటికల్లీ. సో ఈ పొసెసివ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్ దగ్గర యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇద్దరు కలిసి అంటాం కదా, ఇద్దరు కలిసి, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి, మేమిద్దరం కలిసి, అలా అనమాట. మేమిద్దరం, వాళ్ళిద్దరు, అక్కడ ఇంకో ఇద్దరు, అలా చెప్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఈ రెసిప్రోకల్ అని యూజ్ చేస్తాం, ప్రొనౌన్స్ అని అంటాం. ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే, ఈచ్ అదర్ అంటే మేమిద్దరము అని చెప్తుంటాం కదా, ఈచ్ అదర్. నెక్స్ట్ వన్ అండ్ అదర్. నెక్స్ట్ ఏంటి, వన్ అండ్ అదర్ అంటే ఒకరి తర్వాత ఒకరు, వన్ అండ్ అదర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. దే రియలీ లైక్ ఈచ్ అదర్. దే రియలీ లైక్ ఈచ్ అదర్. ఇది కూడా ఆబ్జెక్ట్ కిందకే అనుకున్నాము, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, అలా సెల్ఫ్స్ అలా వస్తాయి. బట్ ఇక్కడ ఈచ్ అదర్, వన్ అదర్ అలా అనమాట. మేమిద్దరము అనే సందర్భాలు వచ్చినప్పుడు అలా ఈచ్ అదర్, వన్ అండ్ అని వస్తుంది. ఇక్కడ దే రియలీ లైక్ ఈచ్ అదర్ అంటే వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకరినొకరు అట్లా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ అయిపోయింది, ఇది థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, రిలేట్స్ ద వర్డ్ అంటే రెండు పదాలని కలుపుతుంది. ఇప్పుడు ప్రిపోజిషన్ ఎలా అయితే కలుపుతుందో, ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది అలా రెండు వర్డ్స్ అనేది కలుపుతుంది, అంటే రిలేట్ చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అలా ప్రొనౌన్స్ విచ్ రిలేట్స్ ద వర్డ్ అంటే ఈ ప్రొనౌన్ అనేది, ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది రెండు వాక్యాలను, రెండు పదాలను కలుపుతుంది. ఏంటి ఎగ్జాంపుల్, దాట్ అది, విచ్ ఏంటి, హూజ్ ఎవరిది, హూమ్ ఇది కూడా ఎవరిది అనే వస్తుంది, వేర్ ఎక్కడ. రైట్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ద బుక్ దట్ యు గేవ్. ఏంటి, దాట్ ఇదే కదా మనకి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. చూద్దాం మొత్తం చదివి. ద బుక్ దట్ యు గేవ్ మీ వాజ్ రియలీ ఆసమ్. The book that you gave me was really awesome. ఏమంటున్నారు, అతనికి ఇచ్చిన బుక్ తనకి చాలా నచ్చిందంట. ఎవరో బుక్ ఇచ్చారు తనకి, ఆ బుక్ తనకి చాలా నచ్చింది. సో దట్ ఏంటి, ఈ బుక్ ఇచ్చిన అతన్ని, ఆ బుక్ చదివిన తర్వాత అతని ఫీలింగ్ని కలిపింది. రైట్. ద బుక్ అనేది ఏంటంటే, దట్ యు గేవ్ మీ, వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారు, నువ్వు ఇచ్చిన ఒక బుక్ నాకు నచ్చింది అంటున్నాను. అంటే ఇక్కడ ఈ వర్డ్స్ని కలుపుతుంది కదా. ఈ యు గేవ్ మీ వాజ్ రియలీ ఆసమ్ అండ్ ద బుక్, ఈ రెండింటిని కలుపుతుంది కదా. ఆ కలపడం వల్లనే కంప్లీట్ మీనింగ్ ఆర్ కంప్లీట్ సెన్స్ అనేది దానికి వచ్చింది. రైట్ ఫ్రెండ్స్. సో అలా రిలేటివ్ క్లాజ్గా కలుపుతుంది అనమాట. రిలేటివ్ క్లాజ్ అంటే ఏం లేదు, ఒక రెండు పదాలని కలిపేదాన్ని క్లాజ్ అని అంటారు. సో ఇక్కడ రెండు పదాలను కలుపుతుంది అనమాట ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది. అన్నీ ఇలానే, విచ్, హూజ్, హూమ్, వేర్ ఇలానే. ఇవి క్వశ్చన్ వర్డ్గా కాకుండా రెండు పదాలని కలిపే విధంగా యూస్ చేసినప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ని యూస్ చేస్తారు. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అంటే, యూజ్ టు పాయింట్ ఆబ్జెక్ట్స్ అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు. అంటే అది అంటే ఆ ఆబ్జెక్ట్ అది అని చెప్పడానికి యూజ్ చేస్తారనమాట. అంటే అది అక్కడ ఉంది అన్నప్పుడు యూజ్ చేస్తారు. దిస్, దట్, దోస్, దీస్. ఇవి ఎగ్జాంపుల్స్ ఏంటి, దిస్, దట్, దోస్, దీస్. ఇప్పుడు ఏదైనా అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది, దిస్ ఈజ్ ఏ సపోజ్ చైర్ ఉంది,
చైర్, కుర్చీ. దిస్ ఇస్ అ చైర్ అని అన్నాం అంటే ఆబ్జెక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, అక్కడ ఉంది, అక్కడ చైర్ ఉంది అని చెప్పాం. దిస్ ఈజ్ ఎ చైర్, అది చైర్ అని చెప్తున్నాం, రైట్? సో అలా ఈ డిమాన్స్ట్రేటివ్ అంటే ఆబ్జెక్ట్స్ని గుర్తుపట్టడం అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, రైట్? దిస్ ఈజ్ ఏ న్యూ కార్. ఆ కార్ ఏంటట? కొత్త కార్ అట. దిస్ ఈజ్ ఏ న్యూ కార్, అది కొత్త కారు అని చెప్తున్నాం. అంటే పాయింటింగ్ టు ఏ అన్ ఆబ్జెక్ట్, పాయింటింగ్ టు ఏ ఆబ్జెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రనౌన్. ఇంటరాగేటివ్ అని తెలిస్తే చాలు, ఇంకా వర్డ్ వచ్చిందంటే ఏంటి, ఇంకేం ఆలోచించక్కర్లేదు, క్వశ్చన్ వర్డ్. ఇంటరాగేటివ్ అని వచ్చిందంటే క్వశ్చన్ వర్డ్, క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంటరాగేటివ్ ప్రనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. హూ, వాట్ ఏంటి, హూ ఎవరు, వై ఎందుకు, వేర్ ఎక్కడికి, వెన్ ఎప్పుడు, ఇలా అన్నమాట. హూ, వాట్, వై, వేర్ అండ్ వెన్. సో ఇవన్నీ క్వశ్చన్ వర్డ్సే కదా, మీకు అందరికీ తెలిసినాయి. హూ అంటే ఎవరు, వాట్ అంటే ఏంటి, వై ఎందుకు అని అడుగుతుంటాం అందరినీ, వేర్ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటారు, వెన్ ఎప్పుడు ఏదన్నా జరిగిందనుకో ఎప్పుడు అని అంటుంటారు. ఇవన్నీ ఏంటి, క్వశ్చన్ వర్డ్స్. సో వీటితోటి స్టార్ట్ పక్క ఇంకా ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ వర్డ్తోనే స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం. వాట్ డిడ్ హీ సే టు యూ ఏంటి, వాట్ డిడ్ హీ సే టు యూ క్వశ్చన్ మార్క్. అతను నీకేం చెప్పాడు, చెప్పు, అతను నీకేం చెప్పాడు. వాట్ డిడ్ హీ సే టు యూ, అతను నీకు ఏమి చెప్పాడు. వాట్ అనేది ఇక్కడ ప్రనౌన్. ఓకేనా ఫ్రెండ్స్, రైట్? నెక్స్ట్ ఇండెఫినైట్. నెక్స్ట్ ఏంటి, ఇంట్రాగేటివ్ అయిపోయింది కదా. ఇండెఫినైట్ అంటే ఇది పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించింది కాదనమాట. ఏదో సంథింగ్ అంటే అదేదో ఉంది అని చెప్తుంటాం కదా అప్పుడప్పుడు, బాగా అదేదో మర్చిపోయి అదేదో ఉంది, అక్కడ ఏదో ఉంది, సంథింగ్, సంబడి, అదెవరో చేశారు, మనకు తెలియదు ఎవరు చేశారు, పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ ఆబ్జెక్టా పర్టికులర్ సబ్జెక్టా అని మనకు తెలియదు, బట్ ఏదో జరిగింది, సంథింగ్ అక్కడ జరిగింది, ఎవరో చేశారు, అలా సస్పెక్ట్స్ చేస్తుంటాం కదా మనం. సో అలాంటి సస్పెక్ట్స్ టైమ్స్లో ఈ ఇండిఫినైట్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాం. ఏంటో చూద్దాం. ఎనీథింగ్, ఎనీబడి ఎవరో, ఎనీబడి ఎవరైనా అంటాం కదా, ఎవరు కాదు ఎవరైనా అని అంటూ ఉంటాం కదా. అంటే ఎవరైనా చేయొచ్చు, ఇది ఎవరైనా రాయొచ్చు. సపోజ్ ఇంగ్లీష్ ఉంది, ఎనీబడి క్యాన్ రీడ్ ఇంగ్లీష్, అందరూ చదవగలరు ఇంగ్లీష్ని. ఎనీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళకి చదువుకున్నారా లేదా దాంతో మనకు సంబంధం లేదు. ఎనీబడి కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ ఈజీ లాంగ్వేజ్. అలా అనమాట. సంథింగ్ ఏదో ఉంది అక్కడ అంటుండే, సంథింగ్ ఈజ్ దేర్ అంటూ ఉంటాం, ఏదో ఉంది అక్కడ అని. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ మై షూస్. ఇక్కడ సంథింగ్ అనేది ఇండెఫినైట్ ప్రొనౌన్. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ మై షూస్, అతని షూస్లో ఏదో ఉందంట. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద షూస్, నా షూస్లో ఏమో ఉంది, ఏమో అది ఏంటిదో తెలియదు. ఇదర్ పెన్సిల్ ఆర్ చిన్న స్టోన్ ఆర్ స్నేల్, ఏదో ఒకటి, ఏ పురుగుందో ఏముందో తెలియదు, కానీ దెర్ ఈస్ సంథింగ్ ఇన్ మై షూస్ అని అంటూ ఉన్నాడు అనమాట. రైట్? సంథింగ్, ఎనీబడి, ఎనీథింగ్, అలా అనమాట. అలాంటి టైమ్స్ సమ్వన్ అలా. నెక్స్ట్ ఏంటి, ఎంఫసైజింగ్ అంటే ఇంకా సేమ్ ఇది కూడా కొంచెం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లాగానే ఉంటుంది. ఎలా అంటే మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అనమాట. కానీ దీనికి రిఫ్లెక్సివ్కి దీనికి డిఫరెంట్, ఎంఫసైజింగ్కి డిఫరెంట్ ఏంటి అంటే, రిఫ్లెక్సివ్ దగ్గర ఆబ్జెక్ట్స్గా యూజ్ చేస్తారు. రైట్? ఆబ్జెక్ట్స్గా యూజ్ చేస్తారు. ఇక్కడ ఆబ్జెక్ట్స్గానే యూజ్ చేయాలని ఏం లేదు, మిడిల్లో యూజ్ చేయొచ్చు, లాస్ట్లో యూజ్ చేయొచ్చు, మెయిన్గా కూడా యూజ్ చేయొచ్చు, మనం చెప్పలేం. ఎంఫసైజింగ్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు చేయాలి, నువ్వు మాట్లాడుకోవాలి,
ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను నేను, మీకు మీరే మాట్లాడుకోండి అని చెప్పాను కదా ఇంగ్లీష్లో. సేమ్ అలానే అంటే ఇదేంటి ఎంఫసైజింగ్ అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. యూ మస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఏంటంట, యూ మస్ట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. అది నీకు నువ్వే చేసుకోవాలి, నీకెవ్వరు చేసి పెట్టరు, నీకు నువ్వే చేసుకోవాలి ఏదైనా. ఓకే, అలా అనమాట. అలాంటి టైమ్స్లో మనం ఎంఫసైజింగ్ అని వాడుతూ ఉంటాం. ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్. నేనే చేసుకున్నాను, నేనే చేసుకున్నాను, రైట్. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎంఫసైజింగ్కి యూజ్ చేసుకోవాలి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇవి ప్రొనౌన్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు గ్రామర్ ఎగ్జామ్స్ అలా ఉంటే మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంటాయి. సో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇది. నెక్స్ట్ క్లాస్లో అడ్జెక్టివ్ చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి వెన్నెల ఇంగ్లీష్ ఛానల్. Like, share and subscribe to everyone. Bye.